సాహితీమూర్తులకు నమస్కారములు. కథా శీర్షిక చెట్టు నేస్తం. రచన మరియు పఠనం లక్ష్మీ మదన్. లహరి, ఓ లహరి, వర్షంలో ఆడొద్దని చెప్పానా? చినుకులు వస్తే చాలు నీళ్ళల్లో తడుస్తూనే ఉంటావు. ఆ తర్వాత జలుబు చేస్తే నీకు అవస్థ, నాకు అవస్థ. తొందరగా లోపలికి వచ్చాయి అని గట్టిగా అరిచింది సువర్ణ. ఎప్పుడూ ఇలాగే కోప్పడతావు. ఏం కాదు వర్షంలో తడిస్తే. ఎంత హాయిగా ఉందో. ఇంకొంచెం సేపు ఆడుకొని వస్తానమ్మా అన్నది లహరి. వర్షంలో తడవడం అంటే ఎంతో ఇష్టం లహరికి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత కోపడ్డా కూడా పురివిప్పిన నెమల్లా వర్షంలో తడుస్తూనే ఉంటుంది. ఇంటి ముందు విరగబూసిన రాధామాధవ చెట్టు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. వర్షంలో తడిసి వాకిలంతా ఆ పరిమళం వ్యాపించి ఉంటే ఆ చినుకుల్లో తడుస్తూ ఎంతో ఆనందం పొందేది లహరి. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే తల్లి వచ్చి తిడుతుందోనేమోనని భయపడి లోపలికి వచ్చేసింది. అప్పటికే కొంచెం తుమ్ములు మొదలయ్యాయి. అసలు నా మాటే వినవు నువ్వు. చూడు, జలుబు మొదలయ్యింది. ఏం చేయాలే నీతో అన్నది కొంచెం కొంచెం కోపం, బాధ మేళవించింది సువర్ణ. అదేమీ పట్టించుకోకుండా అక్కడే కూర్చుంది లహరి. తల్లి వచ్చి తలంతా తుడిచేసి వేరే బట్టలు మార్చుకోవడానికి ఇచ్చి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో అని చెప్పింది. గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి వరండాలో రాధామాధవ చెట్టు దగ్గరలో కుర్చీలో కూర్చుంది. అలా బోరున కురుస్తున్న ఆకాశం కేసి చూస్తూ తడుస్తున్న చెట్ల నుండి నీళ్లు కారుతుంటే అవన్నీ బిందువులుగా నేలపై రాలుతుంటే ఎంతో అందంగా కనపడ్డ ప్రకృతి అందాన్ని చూడటం అంటే లహరికి ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుండి ప్రకృతి ప్రేమికురాలు. ఇంతలో సువర్ణ ప్లేట్లో వేడివేడి పకోడీ ఇచ్చి, ఇప్పుడు కూడా నీకు వర్షమే కావాలా? సరే, తడవకుండా కూర్చొని తిను అంటూ లహరి చేతిలో ప్లేట్ పెట్టి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. లహరి తండ్రి ఇదంతా గమనిస్తూ లోపలికి వస్తున్న సువర్ణ కేసు చూస్తూ, దానికి ఇలా ప్రకృతిని చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. ఎందుకు దాన్ని ఇబ్బంది పెడతావు అన్నాడు. ఇబ్బంది పెట్టడం ఏంటండి? వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది కదా. ఆ తర్వాత బాధపడేది మీరు కాదు, మేమిద్దరమే అంటూ అతని చేతిలో కూడా ఒక ప్లేట్ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. లహరి జీవితం అంతా పల్లెటూరులోనే గడిచింది. పెద్ద పెంకుటిల్లు, ఇంటి ముందు బయట స్థలము, బోలెడన్ని చెట్లు. ఆట స్థలానికి వెళ్ళే అవసరం లేకుండా బోలెడంత టైంపాస్ జరిగేది. వర్షం పడగానే లహరికేమో ఇలాంటి కోరికలు. లహరి తల్లికి నాయనమ్మకు మరొక రకంగా ఉత్సాహం ఉండేది. గూనదారాల నుండి వచ్చే నీళ్లను బకెట్లలో, బిందెలలో నింపి పెట్టేవాళ్ళు. వాటితో బట్టలు ఉతుక్కోవడము, వంటకు ఉపయోగించుకోవడం చేసుకునేవాళ్ళు. రాత్రి కాగానే లహరికి తమ్ముడు హరికి అమ్మ వేడివేడి టమాటా చారు, అన్నం కలిపి పెడుతుంటే ఇద్దరూ చక్కగా తినేవాళ్ళు. ఒక పక్క బొగ్గుల పొయ్యి మీద పాలను కాచి చివరగా పాలన్నం తినిపించేది లహరి తల్లి సువర్ణ. భోజనాలు కాగానే చతుర్శాల భవంతిలో ఒక పక్కన అందరికీ పరుపులు వేస్తే పడుకునేవాళ్ళు. అలా వర్షం కురుస్తుంటే ఆ నీటిని చూస్తూ నిద్రపోయేది లహరి. ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద గుట్టమల్ల చెట్టు ఉండేది. చెట్టు నిండా పూలు పూసేది. లేవగానే లహరికి పెద్ద పనే దొరికేది. గుడిలోకి వెళ్ళి పూలన్నీ బుట్టలో ఏరుకొని తెచ్చిపెట్టేది. ఆ పూలంటే ఎంత సంతోషమో. అప్పుడప్పుడు ఆ చెట్టుతో ముచ్చట్లు పెట్టేది. నువ్వు 2 నెలలే పూస్తావు ఎందుకు? మిగతా నెలలంతా బోసుగా ఉంటావు అంటూ చెట్టును అడిగింది. గాలికి చెట్టు కొమ్మలు కదిలాయి. చెట్టు భాష అర్థమైనట్లుగా, 2 నెలలే పూస్తావా? మరి నా కోసం నువ్వు ఎక్కువ పూలను రాల్చాలి. నువ్వు నా ఫ్రెండ్వి కదా అన్నది లహరి. గాలికి టపటప పూలన్నీ రాలిపోయాయి. సంతోషంతో లహరి, థ్యాంక్ యూ, నేను అడగంగానే బోలెడన్ని పూలు ఇచ్చావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెట్టు కాండాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది లహరి. ఇలా ప్రకృతితో ఎంతో అనుబంధం ఉండేది లహరికి. వర్షాకాలంలోనే పూసే గుట్టమల్ల చెట్టు లహరికి ప్రాణమే. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పై చదువులు పట్టణంలో చదువుకుంటూ సెలవులకు వచ్చినప్పుడు గుట్టమల్ల చెట్టుతో తన సంతోషాన్ని పంచుకుంటూ తనకు ఏదైనా సమస్య వస్తే అది అడిగి తృప్తి పడేది. అలా గుట్టమల్ల చెట్టుతో దోస్తీ పెరుగుతూనే ఉంది లహరికి. వయసొచ్చిన లహరికి పెళ్లి చూపులు జరిగాయి. లహరిని చూసిన పెళ్లివారు మొదటి చూపులోనే నచ్చారు. మల్లెపువ్వులా స్వచ్ఛంగా ఉన్న లహరిని చూస్తే ఎవరు నచ్చకుండా ఉంటారు? పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకున్న తర్వాత పెళ్ళికొడుకు మరియు పెళ్లి కూతుర్ని అడిగారు. మీరు ఏమైనా మాట్లాడుకుంటారా? టైం తీసుకొని ఒకరికొకరు నచ్చితేనే ఈ పెళ్లి చేస్తాం అన్నారు. నేను అమ్మాయితో మాట్లాడతాను, మేము మాట్లాడుకోవచ్చా అని కొంచెం బిడియంగా అడిగాడు పెళ్ళికొడుకు నరేష్. లహరి తల్లిదండ్రి వెంటనే, అమ్మాయితో ఒంటరిగానా అన్నారు కొంచెం టెన్షన్గా.
వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటేనే కదండి వారికి ఒకరి గురించి ఒకరికి తెలిసేది. ఏం పర్వాలేదు, మాట్లాడుకోనియండి అన్నాడు నరేష్ తండ్రి రామభద్రయ్య. సరేనని ఒప్పుకున్నారు లహరి తల్లిదండ్రులు. పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోమన్నారు. కానీ లహరి ఆంజనేయ స్వామి గుడిలో మాట్లాడుకుంటాము అని చెప్పింది. ఇద్దరూ గుడిలోకి వెళ్లారు. ముందుగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయి పైన కూర్చున్నారు. తల వంచుకుని కూర్చున్న లహరిని చూసి నరేష్ కూడా కొంచెం బిడియంగా, ఇద్దరము ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే ఎప్పుడు మాట్లాడుకుంటాము? లహరి, ఒకసారి తలెత్తి చూడు అన్నాడు మెల్లగా. లహరి తన అందమైన కళ్ళతో మెల్లిగా కళ్ళు పైకెత్తి నరేష్ని చూసింది. అప్పటి వరకు అందరిలో కూర్చున్న నరేష్ని సరిగా గమనించలేదు. అందంగానే ఉన్నాడు అని అనుకున్నది లహరి. లహరి, నీకు నేను నచ్చానా? నువ్వు నాకు బాగా నచ్చావు అని అడిగాడు. మౌనంగా కూర్చున్న లహరిని చూసి, మాట్లాడాలి లహరి, మన ముందు ఎంతో జీవితం ఉంది. ఇప్పుడు మనం ఒకరికొకరు సరిపోతామా లేదా నిర్ణయించుకోవాలి. మరొక విషయం చెప్పాలి, పెళ్ళయ్యాక కూడా అందరం కలిసే ఉంటాము. ఎందుకంటే నేను ఒక్కడినే కొడుకును. అంతేకాకుండా నానమ్మ తాతయ్య కూడా మనతోనే ఉంటారు. నీకు ఇది సమ్మతమేనా అని అడిగాడు. చిన్నగా నవ్విన లహరి తలెత్తి నరేష్ని చూసింది. మీరు నచ్చారో లేదో నేను మా మల్లె చెట్టును అడుగుతాను అన్నది లహరి. మల్లె చెట్టును అడగటం ఏంటి? మల్లె చెట్టు ఏమైనా మాట్లాడుతుందా అన్నాడు నరేష్ ఆశ్చర్యంగా. అవును, మా గొట్టమల్ల చెట్టు నా చిన్నప్పటి నుండి నా నేస్తం. ఏదైనా ఈ మెల్ల చెట్టును అడుగుతాను, నాకు సమాధానం వస్తుంది, అన్నింటికీ పరిష్కారం చెప్తుంది అని చెప్పింది. అయితే అడుగు చూద్దాం అన్నాడు నరేష్. వెంటనే లహరి వెళ్ళి మల్లె చెట్టును 2 చేతులతో చుట్టి ఒకసారి పైకి చూసింది. ఆశ్వీజ మాసం కావడం వల్ల చెట్టంతా పూలతో నిండి ఉంది. సమాధానం ఇచ్చినట్టుగా చెట్టు పూల వర్షం కురిపించింది. ఇద్దరి తలలు పూలతో నిండిపోయి చాలా అందంగా కనిపించారు. ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఏం చెప్పింది నీ చెట్టు అని అడిగాడు నరేష్. అడిగాను కదా, సమాధానం కూడా ఇచ్చింది. అది ఎవరికీ కనిపించదులే అని నవ్వింది లహరి. ఏం చెప్పింది మరి అన్నాడు నరేష్. పెళ్ళికొడుకు మంచివాడు అని చెప్పింది. అందుకే దీవెనలు ఇచ్చి పూలను కురిపించింది అన్నది సిగ్గుపడుతూ లహరి. లహరిని చూస్తే అతనికి చాలా ఇష్టంగా అనిపించింది. ఇలా చెట్లను స్నేహంగా భావించి ప్రకృతి ప్రేమికురాలైన లహరి సున్నిత మనస్కురాలై ఉంటుందని అర్థమైంది. తన జీవితమే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అనిపించింది. సరే, ఇంకా లోపలికి వెళ్దాం. చాలాసేపు ఇక్కడే ఉంటే బాగుండదు. ఇంటికి వెళ్ళాక రాత్రికి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేస్తావా? నీ ఫోన్ నెంబర్ చెప్పు, నోట్ చేసుకుంటాను అన్నాడు మొబైల్ తీసి. లహరి నంబర్ నోట్ చేసుకున్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. వీరిద్దరి ముఖాలను చూస్తేనే అందరికీ అర్థమైంది ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారని. ఇది చాలా చిన్న పల్లెటూరు కదా, మరి పెళ్ళి ఎక్కడ చేస్తారు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. ఇది చిన్న ఊరైనా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. బస్సు సౌకర్యం మొదలుకొని ప్రతిదీ మాకు అందుబాటులో ఉంది. మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడే పెళ్లి చేస్తాము అన్నాడు లహరి తండ్రి. మాటా ముచ్చట్లు అయ్యాక పెళ్లివాళ్లు వెళ్ళిపోయారు. పెళ్లికి కొన్ని రోజుల సమయం ఉన్నందున ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఇద్దరి మనస్తత్వాలు కలిశాయి. ఇద్దరు ఒకరి ఇష్టాలను అయిష్టాలను గౌరవించుకొని 7 అడుగులు నడవటానికి సిద్ధపడ్డారు. తాను పుట్టి పెరిగిన పల్లెటూరులోనే లహరి పెళ్లి వైభవంగా జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసిన లహరి తల్లిదండ్రులను అందరూ ప్రశంసించారు. అత్తవారింట్లో కాలుపెట్టిన లహరి అక్కడ అందరి మన్ననలను అందుకుంది. ఒకరోజు కళ్ళు తిరుగుతున్నాయని పడుకున్న లహరిని చూసి కంగారు పడ్డాడు నరేష్. అంత కంగారు పడనవసరం లేదు కాబోయే తండ్రి గారు అన్నది నవ్వుతూ లహరి. విషయం అర్థం చేసుకున్న నరేష్ ఆనందానికి అవధులు లేవు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొన్నది. పుట్టింట్లో శ్రీమంతం జరుపుకొని తర్వాత అత్తవారింట్లో శ్రీమంతం జరుపుకొని పురిటి కోసం పుట్టినింటికి వెళ్ళింది లహరి. పండంటి పాపకు జన్మనిచ్చిన లహరికి ఎంతో సంతోషంగా ఉంది. అదే రోజు రాత్రి గాలివాన వచ్చి గుడిలోని గొట్టమల్ల చెట్టు నేల కూలింది. విషయం తెలుసుకున్న లహరి ఏడ్చింది. తన కష్టం సుఖం పంచుకున్న మల్లె చెట్టు లేదని ఏడుస్తూనే ఉంది. ఆమె బాధ వర్ణనాతీతం. పురిటి స్నానం చేసిన తర్వాత మెల్లిగా తన బిడ్డను తీసుకొని చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. ఈ చెట్టు నా నేస్తం నాన్న అని చెప్పింది. తన వెంట వచ్చిన నరేష్ మరియు తల్లిదండ్రులతో, అమ్మా, ఈ చెట్టుతో నా బిడ్డకు ఊయల చేయించు, అప్పుడు నా నేస్తం నాతోనే ఉన్నట్లుంటుంది నాకు అని చెప్పింది. తల్లిదండ్రులు సరేనన్నారు. బిడ్డను తీసుకుని ఇంట్లోకి వెళ్దామని వెనుతిరిగిన లహరికి కొంచెం దూరంలో మల్లె మొక్క ఏపుగా పెరుగుతూ కనిపించింది. సంతోషంతో ఆ వైపు చూసింది. అదిగో, నా నేస్తం మళ్ళీ పుట్టింది. ఇప్పుడు ఈ బుజ్జిమల్ల చెట్టు నా బిడ్డకు దోస్తవుతుంది అంటూ చిన్న పిల్లలా మురిసిపోయింది. ఆమె బాధను విడిచిపెట్టి వెళ్ళినందుకు ఇంట్లో అందరూ సంతోషించారు. ముఖ్యంగా నరేష్ ఎక్కువ సంతోషపడ్డాడు. చెట్లతో మాట్లాడి చూస్తే నిజంగానే అవి స్పందిస్తాయి. ప్రేమగా నీళ్లు పోస్తే ఆ మనిషి కోసం ఎదురు చూస్తాయి. ఇది సత్యం.
శుభం.